మత్తయి సువార్త 21 అధ్యాయం 42 వచనంలో ఏముంటుందంటే ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అవుతుందనేటి మాట యేసుప్రభు వారు చెప్తారనమాట. మరి ఎవరితో చెప్తారంటే అక్కడ ఉన్నటువంటి యూదుల మత పెద్దలు మరి సంఘ నాయకులతో ఆయన చెప్తారు. మరి ఎందుకు చెప్తాడు ఆ విషయము అంటే మరి వాళ్ళు దేవుని యొక్క శక్తిని నమ్మరు, ఆయన రక్షకుడు అని, ఆయననే మెస్సియా అని వాళ్ళు నమ్మకం ఉంచకపోవడం వల్ల మరి దేవుడు అంతకు ముందుగా ఆ యొక్క పై వచనాలలో చూసుకున్నట్లయితే కనుక ద్రాక్ష తోట యొక్క ఉపమానము చెప్పి మరి ఈ యొక్క ఆ ఉపమానానికి మరి ముగింపుగా ఈ యొక్క వచనాన్ని ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి దీనిని దేనికి ఉదాహరిస్తున్నాడంటే మనకి పాత నిబంధన గ్రంథంలో 118వ దావీదు కీర్తన 22-23 వచనాలని ఉదాహరిస్తూ ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు విషయమై ఇలా జరుగుతుంది అనేసి ఆయన చెప్తాడు. మరి నిజమే, మరి యేసు ప్రభు వారు మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యాలను చూసినటువంటి ఆ యొక్క యూదుల మత పెద్దలు కావచ్చు, ఆ యొక్క నాయకులు, ఆ యొక్క ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు. మరి నిజంగా మరి దేవునికి తప్పలేదు కదండి అది యొక్క తిరస్కరణ. మరి ఆయనని తిరస్కరిస్తూ ఆయనని నిషేధిస్తూ ఉంటారనేది మనకు తెలుసు. మరి ఈ లోకంలో కూడా జీవిస్తున్నంత కాలము అనేకుల చేత మనము తిరస్కరణ పొందే వారంగా ఉంటాం. కానీ మరి నిజంగా నిషేధించబడినటువంటి రాయిని మూలకు తలరాయిగా ఏ విధంగా చేస్తాడో దేవుడు మనల్ని కూడా అదే విధంగా చేస్తాడనేది మనం నమ్మకం ఉంచాలి. దావీదు కూడా మరి ఒక అంటే ఆయన యొక్క శరీరాన్ని బట్టి కావచ్చు, మరి అందరికంటే చిన్నవాడు అనేటటువంటి విషయం కావచ్చు, కానీ మరి సొంత అన్నల ద్వారానే ఆయన తిరస్కరణ పొంది ఉన్నాడు. ఆయనని కేవలం అడవిలో ఒక గొర్రెల కాపరులుగా మాత్రమే ఆయనని చూశారు అన్నదమ్ముళ్ళు. కానీ మరి దేవుడి యొక్క ప్రణాళిక తన పట్ల ఏ విధంగా ఉందంటే ఆయనని రాజుగా దేవుడు చేశాడండి. కూడా మరి నిజంగా మరి యేసు ప్రభు వారు కూడా మరి సొంత ప్రవక్త సొంత జనుల మధ్య ఆయన గణపరచబడడు అనేది రాసించి ఉంది కదండి. మరి మనం కూడా మన యొక్క కుటుంబంలో కావచ్చు, మన యొక్క సంఘంలో కావచ్చు, మన యొక్క ఆస్తి ద్వారా కానీ, మన యొక్క అందం ద్వారా కానీ మనకి ఏదైనా కొరత ఉందని మన చిన్న చూపు చూసి మనల్ని తిరస్కరిస్తున్నారేమో, కానీ దేవుడు మరి ఆయనకు లోబడి ఉంటే గనక మనల్ని ఒక దినమున మనని కూడా మరి మూలకి తలరాయిగా అంటే నిషేధించబడినటువంటి మనల్ని ఆయన మూలకు తలరాయిగా మార్చగల సమర్థుడు అనేసి మనం గమనించుకొని మరి ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయును కాక. ఆమేన్.